క్రీస్తునందున్న ప్రియాతి ప్రియమైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అందరూ ఏకీభవించండి. సర్వోన్నతుడా, మహాశక్తి గల దేవ, మహోన్నతుడా, మహిమగల మహారాజా, అయ్యా మీ మహత్తుగల మాటలతో మా హృదయాలను పరిశుద్ధపరిచి మిమ్మల్ని చూచే మహాభాగ్యము అందించి నిత్యము జీవించే క్రీస్తు వలె మమ్మను జీవింపజేయటానికి ఈ సమయంలో మీ కృపతో ప్రేరేపింపబడుతున్న నేనును, నాకు మీరు కృపతో ప్రసాదించిన ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీ యొక్క ఉన్నతమైన కార్యాలు చేయటానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరికి తగినట్లుగా మీ యొక్క సహాయం సహకారం ఈ సమయంలో అందించి మీరే మా మధ్యన కొలువుండి మహిమ ఘనత అపారమైన స్థాయిలో పొందుకోగలరని నమ్మకంతో, అపారమైన విశ్వాసంతో ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడైన మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు బైబిల్ మహాగ్రంథంలో నుండి కొన్ని అమూల్యమైన విషయాలను తెలుసుకుందాము. ఈ పాఠం పేరు మానవ శరీర నిర్మాణం. మానవ శరీర నిర్మాణం. దేవుణ్ణి తెలుసుకోవటానికి ఎంతోమంది భక్తులు పోరాడుతున్నారు, కానీ అందులో కులాలు మతాలు అడ్డం వస్తున్నాయి. దేవుడు ఒక్కడే అని చెప్పటానికి ఒకే ఆకాశము సాక్ష్యం ఇస్తుంది, ఒకే భూమి సాక్ష్యం ఇస్తుంది, ఒకే శరీర నిర్మాణము సాక్ష్యం ఇస్తుంది. ఇన్ని సాక్ష్యాలు దేవుడు తన మంచితనంతో మనుషుల మధ్యన పెట్టినా చాలామంది మనుషులకు అర్థం కావటం లేదు విషయము. దేవుని యొక్క మంచితనం అర్థం కావటం లేదు. మరి దేవుని యొక్క మంచితనం అర్థం కావాలంటే మనం ఎక్కడికో వెళ్ళాలా? పర్వతాల మీదకి వెళ్ళాలా? సముద్రం దగ్గరికి వెళ్ళాలా? లోయల్లోనికి వెళ్ళాలా? ఈ ఊరు వదిలేసి మరొక ఊరికి వెళ్ళాలా? ఈ దేశం వదిలేసి మరొక దేశానికి వెళ్ళాలా? అవసరం లేదు, అంత కష్టం అవసరం లేదు. ఉన్న చోట ఉన్నట్లు మనము దేవుడైన సృష్టికర్తను కనుగొనవచ్చు. ఆయన యొక్క సహాయం సహకారం మెండుగా ఆయన ఇచ్చే దీవెనులుగా మనం అందుకోవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, మనం ఈరోజు ఒక గొప్ప అంశాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు మన యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి. తెరవబడిన మనోనేత్రాల ద్వారా మనం ఎన్నో రకాల విషయాలను, దేవుడు మన కోసంగా మేలుకరంగా ఉంచిన విషయాలను మనం సంపాదించుకోగలుగుతాము. దేవుడితో పాటు సంతోషించగలుగుతాము. దేవునితో పాటు ఆనందించే అద్భుతమైన సమయంలో మనము నడవగలుగుతాము. కీర్తనకారుడు దావీదు గారు గొప్ప విషయాన్ని తెలియపరుస్తున్నారండి. ఆ విషయాన్ని మనం చూద్దాము. ఈనాడు శాస్త్రవేత్తలు కూడా చెప్పని అద్భుతమైన విషయాలు ఆయన ఆనాడు తన యొక్క మనసుతో గ్రహించిన విషయాలు, మనోనేత్రాలు వెలిగింపబడినవాడు దావీదు గారు. ఈ రోజుల్లో హబుల్ టెలిస్కోప్లు ఉన్నా చూడలేని విషయాలు, గ్రహించలేని సంగతులు ఆనాడు తనకున్న చిన్ని అవకాశంలో, ఈ రోజుల్లో మనకైతే సెల్ ఫోన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, విమానాలు, ర్యాకెట్లు, ఇలా వాహనాల్లో, నీళ్ల మీద నడిచే వాహనాల్లో, గాలిలో నడిచే వాహనాల్లో, ఇలా రోడ్ల మీద నడిచే వాహనాల్లో మనము చాలా త్వరగా ఆ ప్రాంతానికి మనం చేరుకోవాలి అనుకున్న ప్రాంతానికి చేరుకోగలుగుతున్నాము. అక్కడ ఉన్న విషయాలని, ఇక్కడున్న విషయాలని పంచుకోగలుగుతున్నాము మనుషులతో. కానీ ఆనాడు ఇలాంటి సదుపాయాలు ఏమీ లేవు. ఇలాంటి సదుపాయాలు ఏమీ లేని రోజుల్లోనే అద్భుతమైన జ్ఞానం అందిందండి దావీదు గారికి. మరి ఆయన చెప్తున్నాడు చూడండి, ప్రియులైన దేవుని పిల్లలారా, చూడండి కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 13వ వచనం నుండి గమనిద్దామండి. నా అంతరింద్రియములు నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంతరింద్రియములు. మనిషి యొక్క శరీరము 11 లక్షల కోట్ల కణాలతో నిర్మింపబడిందని ఈనాడు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
మరి అంతరింద్రియముల గురించి వివరణ ఎంత చక్కగా మనకు వివరిస్తున్నారో ఆనాడు శాస్త్రము అభివృద్ధి పొందని ఆ రోజుల్లో సామాన్యంగా చెప్పేస్తున్నాడండి. దేవుని యొక్క మాట సంపాదించుకున్న ఒక మహావిశ్వాసిగా ఉన్న దావీదు గారు, నా అంతరింద్రియములు నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఈనాడు కంప్యూటర్ తయారు చేసిన మనిషి నేనే దేవుణ్ణి, దేవుడంటూ వేరేగా ఇంకా లేడు అనంటూ గర్వపడుతున్నాడు. అయితే దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యకరములని ఆయన దావీదు గారు నిజంగా మాట్లాడుతున్నారు. ఎందుకు, ఏంటి ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటి, ఆయన దగ్గర ఏముంది ఆశ్చర్యకరమైన సంగతి? ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు చెప్తున్నారు చూడండి. భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. 16వ వచనం దాకా మనం చదువుకున్నామండి. ఇక్కడ మనం చదివిన భాగంలో దావీదు గారికి ఒక సంగతి తెలిసి అది భయం పుట్టించే అంత విపరీతమైన ఆశ్చర్యకార్యముగా ఆయనకు అందిందంటండి, ఆయన మనోనేత్రాలకు. ఏంటి ఆ సంగతి అంటే, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవే. ఇది అందరికీ సామాన్యంగా చెప్పవచ్చేమో. మరొక మాట చెప్తున్నారు చూడండి 15వ వచనంలో. 2 భాగాలుగా విభజించారు తన పుట్టుక గురించి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. ప్రతి మనిషి తల్లి గర్భంలోనికి వెళ్ళి తల్లి గర్భములో శరీరాన్ని పొంది 9 మాసాలు బయటికి రావటము అందరి దగ్గర జరుగుతున్న సహజమైన కార్యక్రమం అది. ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారు, నేను రహస్యమందు పుట్టిన నాడు అని భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు అని మాట్లాడుతున్నారు. మరి భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడంటే మొదటి మనిషి అయిన ఆదాము శరీరాన్ని దేవుడు నిర్మించిన సంగతి కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ, మొదటి మనిషి అయిన ఆదామును దేవుడు ఎలా నిర్మించాడో వివరణ మనకిస్తున్నాడండి ఇక్కడ. ఆ మొదటి మనిషిని నిర్మించేటప్పుడే నన్ను కూడా అందులోనే ఇమిడిచావు. ఎందులో? ఆదాముకు దేవుడు ఇచ్చిన శరీరములో. ఇంతకీ ఆదాము యొక్క శరీరాన్ని ఎక్కడి నుంచి తీశాడు? మట్టి, నేల మట్టి నుండి దేవుడు శరీరాన్ని చేసినట్లుగా ఆదికాండంలో మనము అందరము గ్రహించి ఉన్న విషయము, తేలికైన విషయము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూడగలిగితే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నేల మట్టితో దేవుడు నిర్మించాడు. ఇంతకీ ఆ మట్టి నల్ల మట్టా, ఎర్ర మట్టా? ఏం మట్టి అది? ఏం మట్టి? ఏం మట్టి? ఎక్కడి నుండి తీసిన మట్టి? ఈ రెండింటిని మనం గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అగాధ స్థలములో నుండి అన్నాడు చూడండి ఇక్కడ కీర్తనకారుడు దావీదు గారు. 139వ అధ్యాయం 15వ వచనాన్ని చూడగలిగితే, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. అంటే భూమి యొక్క అగాధ స్థలములో నుండి తీశాడంటండి మట్టి. విచిత్రంగా నిర్మించాడంట దేవుడు.
ఈ విషయాన్ని భూమి యొక్క అగాధ స్థలంలో ఏముంది అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. ఇప్పుడు యోబు గ్రంథము 28వ అధ్యాయాన్ని ఒక్కసారి వీక్షిద్దాము. చూడండి, యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపల భాగము అగ్నిమయమైనట్లు ఉండును. చూసారా? అంటే భూమి యొక్క అగాధ స్థలములో నుండి తీశాడంట దేవుడు మట్టి. భూమి యొక్క అగాధ స్థలంలో ఏముందంటే అగ్నిమయమైనట్లు ఉండును. అంటే నేల మట్టి ఎక్కడి నుండి తీశాడు దేవుడు? భూమి యొక్క అగాధ స్థలములో నుండి. మరి అగాధ స్థలములో ఏముంది? అగ్నిమయమై ఉందంట. అక్కడ అగ్నిమయమై ఉన్న ఆ ప్రాంతంలో దేవుడు మనిషిని నిర్మించాడా? అవునండి. మరి నిర్మిస్తే మరి అక్కడ మట్టిని ఎలా తీసి ఎలా చేశాడు వివరణ ఇస్తున్నాడు. చూడండి, ఇదే యోబు గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాము ప్రియులారా. చూడండి, జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. ఏం మట్టి అండి ఇది? జిగట మట్టి. ఏంటి జిగట మట్టి? కుండలను తయారు చేస్తున్నారు జిగట మట్టితో. అలాగే మనల్ని ఒక కుండను తయారు చేసినట్టు తయారు చేశాడు దేవుడు జిగట మట్టితో. ఇంతకీ ఈ జిగట మట్టి ఎక్కడ నుండి తీశాడు? భూమి యొక్క అగాధ స్థలములో. భూమి యొక్క అగాధ స్థలములో ఎలా ఉంది? అగ్నిమయమైనట్లు ఉన్నది. అగ్నిమయమైనట్లున్న భూమి యొక్క అగాధ స్థలములో నుండి జిగట మట్టిని తీసి దేవుడు నిర్మించాడంటండి. చూడండి ఎంత చక్కగా ఉందో వివరణ. బైబిల్ తప్ప ఎవరు అసలు బైబిల్లో నుండి తప్ప మనకు ఎక్కడి నుంచి అందుతాయండి ఈ విషయాలు? జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. ఒకడు పాలు పోసినట్లుగా నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టున్నట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. చూసారా? అంటే ఇప్పుడు ఇందులో మనం చదువుకున్న వాక్య భాగాల్లో నుండి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే అండి, బైబిల్లో అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఎందుకు రాయించాడు దేవుడు ఈ మాటలు? ఒక కథల పుస్తకంలో ఉన్నట్లుగా వరుసగా ఒకే చోట అంత విషయం రాయించేస్తే దుష్టుడు దుష్టకార్యాలు చేస్తాడని దేవుడు బుద్ధిమంతులు వెతికి కనుగొనటానికి, ప్రేమగల్ల వారు మాత్రమే అందుకోవటానికి అవకాశముగా దేవుడు బైబిల్లో దేవుని వాక్యం నీకు ఇచ్చట కొంతను అచ్చట కొంతను వచ్చును అని రాయించి పెట్టాడు. ప్రియమైన దేవుని వారలారా, చూసారా? ఇప్పుడు మీకు వివరణ ఇస్తున్నాను చూడండి. కీర్తన గ్రంథము, యోబు గ్రంథము, ఆదికాండము 3 చోట్ల మనము ప్రయత్నిస్తే 3 చోట్ల 3 ముక్కలు దొరికినాయి మనకు. ఒక విషయంలో అవసరమైన 3 ముక్కలు దొరికినాయి. ఆ 3 ముక్కల్లో మనము 3 చోట్ల గ్రహించడానికి ప్రయత్నిస్తే, 3టిని కలిపి గ్రహించడానికి ప్రయత్నిస్తేనండి, భూమి యొక్క అగాధ స్థలంలో ఏముందండి? అగ్నిమయమైనట్లుంది. శాస్త్రవేత్తలు కూడా ఈనాడు పత్రికలో వచ్చిన వార్తలో ప్రపంచానికి ఒక విషయాన్ని తెలియపరిచినట్లు తెలుగు తెలిసిన మనకు తెలుగు దినపత్రిక అయిన ఈనాడులో ఒక విషయము ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో. ఏంటంటే సముద్రంలో అట్టడుగున అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూమి లోతుల్లో అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందులో లావా మనిషి రక్తానికి సరిపోతుంది, మనిషి యొక్క శరీర నిర్మాణానికి సరిగ్గా సరిపోతుంది అని వాళ్ళు ఒక న్యూస్ బయటికి తీసుకొని వచ్చారండి. అంటే భూమి లోతుల్లో ఏముందంట? అగ్నిపర్వతాలు ఉన్నాయి. అగ్నిపర్వతాలు భూమి లోపల ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల భూమి పైకి పర్వతాలలాగా అగ్నిపర్వతాలు అంటాం మనము. అవి పైకి మొలిసి పైన కొన్ని ప్రాంతాల్లో అగ్నిపర్వతాలు పేలిపోతూ ఉంటాయి. పేలిపోయినప్పుడు అందులోంచి లావా
బయటికి వస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆ దృశ్యాన్ని చూస్తారా? చూసారా? ఈ విషయాన్ని చూసినప్పుడు దేవుడు చెప్పిన మాట దృశ్య రూపంలో మీరు చూసినప్పుడు ఎంత అనుభూతి కలుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి, చూశారు కదా, అగ్నిపర్వతం పేలింది, అందులో నుంచి ఎర్రగా సలసల మసుగుతూ మరుగుతూ సముద్రం ఎలాగైతే ఉరకలేస్తుందో అలాంటి ఉరకలతో ఉన్న ఆ ప్రాంతంలో ఏదైనా వస్తువు వేస్తే మిగులుతుందా? ఏది మిగలదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏది మిగలదు. మరి ఆ మట్టిని తీసుకున్నాడండి, జిగట మట్టిగా ఉన్న దాన్ని తీసుకున్నాడండి దేవుడు. ఇప్పుడు చూడండి కీర్తన గ్రంథము, ఇప్పుడు మీరు క్లిప్పింగ్ చూశారు కదా, దృశ్యాన్ని చూశారు కదా. చూసిన తర్వాత ఇప్పుడు 139 కీర్తన 14-15 వచనాలు చూడండి. 15వ వచనం చూద్దాం. చూడండి, నేను రహస్యమందు పుట్టిన నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దావీదు గారు. దావీదు గారు ఏమని మాట్లాడుతున్నారు? నేను రహస్యంగా పుట్టిన నాడు. ఎప్పుడు ఆ నాడు? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. చూసారా? అంటే ఇప్పుడు దావీదు గారు చెప్తున్న మాట మనకు కూడా వర్తిస్తుందా? ప్రియమైన దేవుని వారలారా, మీకు నాకు ప్రతి ఒక్కరికి వర్తించే విషయం అండి ఇది. అంటే అలనాడు దేవుడు ఒకే ఒక్క శరీరాన్ని తయారు చేశాడు. ఆ ఒక్క శరీరము మట్టితో తయారు చేశాడు. ఆ మట్టి భూమి యొక్క అగాధ స్థలములో ఉన్న అగ్నిపర్వతం లోపలున్న లావా అనే జిగట మట్టిని తీసుకున్నాడండి. తీసుకొని చేసినప్పుడు ఇదిగో దావీదు గారి ఎముకలే కాదండి, మీ ఎముకలు, నా ఎముకలు, అందరి ఎముకలు అందు లోపల పెట్టాడు. ఎలా పెట్టాడు తెలుసండి? జిగట మన్నుగా పెట్టేశాడండి. అందుకే నేను మొదటిగా చెప్పింది మీకు, మానవ శరీర నిర్మాణము 11 లక్షల కోట్ల కణాలతో నిర్మింపబడింది అని శాస్త్రవేత్తలు సుమారుగా అంచనా వేసి చెప్తున్నారు. అలాగే ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు, నా అంతరింద్రియములు నీవే కలగజేసితివి అని స్టార్ట్ చేశారండి విషయం. అంతరింద్రియములు అంటే కణాలు. అందులో భూమి యొక్క అగాధస్థలంలో విచిత్రంగా నిర్మింపబడినాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు అని అంటే, ఇప్పుడు దావీదు గారి ఎముక ఆ రోజు దావీదు గారికి, ఇప్పుడు మీకు నాకు ఉన్న పుర్రె, మీకు నాకు ఉన్న మోకాళ్ళు, కాళ్ళు, కీళ్ళు, అస్థిపంజరము, టోటల్గా ఈ అస్థిపంజరము గత రూపం ఏంటి అంటే జిగటమన్ను. చూసారా? ఇప్పుడు మనం బియ్యాన్ని తీసుకెళ్ళి మనము అన్నంగా వండిన అన్నాన్ని తీసుకొని మిక్సీలో వేసి మనము దాన్ని బాగా రుబ్బేసి దాన్ని మిక్సీలో బాగా మెత్తగా చేసేసి దాన్ని తీసుకెళ్ళి ఎండలో ఆరబెడితే వడియాలు అయిపోతాయి. వడియాలు ఎలా ఉన్నాయి? గట్టిగా ఉన్నాయి. అలాగే దేవుడు కూడా ఏం చేశాడు? జిగటమన్నుగా ఉన్న అగ్నిపర్వతంలో ఉన్న లావాని తీసుకున్నాడు. అది ఆరిన తర్వాత ఎలా అవుతుంది? ఇందాక చూశారు కదా మీరు దృశ్యము, అది ఆరిన తర్వాత ఎలా గట్టిగా మారిపోతుందో చూడండి. అలా దేవుడు టెక్నిక్స్ ఉపయోగించాడు, తన మేధాశక్తిని ఉపయోగించాడు. తాను చేసిన కార్యము ప్రథమమైన కార్యము సృష్టి కార్యాల్లో ప్రథమమైనదిగా తీసుకున్నాడండి. మన గురించిన కార్యాలలో మన నిర్మాణము దేవుడు ప్రథమంగా తీసుకున్నాడు.
ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు జిగటమన్నుగా ఉన్న ఆనాటి నిర్మాణము ఈనాడు తల్లి గర్భంలో కూడా అలాగే వెళుతుంది. ఇది ఆశ్చర్యం అండి. చూసారా, ఆనాడు ఎలాగైతే జిగట మట్టితో ఒక శరీర నిర్మాణాన్ని దేవుడు చేశాడో ఆ శరీరంలోనే అన్ని శరీరాలను ఇమిడి చేశాడు దేవుడు. అప్పుడు దావీదు గారికి ఉన్న ఎముకలన్నీ ఆ అస్థిపంజరం, ఆ పుర్రె, మొత్తం అస్థిపంజరం టోటల్గా మరి ఎలా అంటే దేవుని యొక్క మదిలో దావీదు గారి ఎముకల్లో ఏ ఎముక మరుగు చేయబడలేదంట. అలాగే మీ ఎముక, నా ఎముక, అందరి ఎముకలు అందులోని డిజైన్. మీకు ఇంకా క్లియర్గా క్లారికట్గా అర్థం అవ్వాలంటే, క్లారిఫై అవ్వాలంటే ఈ విషయము ఒక చిన్న విషయం ఎగ్జాంపుల్గా చెప్తాను. ఉదాహరణగా ఏంటంటే, అది ఒక పెండ్లి పత్రిక మనము స్వహస్తాలతో రాసాము, ప్రింటింగ్ మిషన్కి వెళ్ళి అక్కడ ఇచ్చాము, వారు కంప్యూటర్లో దాన్ని మాస్టర్ కాపీ తీశారు. మాస్టర్ కాపీ తీసిన తర్వాత ఆ ఒక్కటి ఆధారము మీకు 10,000 పత్రికలు కావాలన్నా మీరు మొదటిగా ఇచ్చిందే ఆధారం. ఆ మాస్టర్ ప్రింట్ తీసుకొని దాన్ని ఆధారంగా తీసుకొని 1,00,000 పత్రికలైనా ప్రింట్ చేసేస్తున్నారు. అలాగే దేవుడు మాస్టర్ కాపీగా ఆదాము యొక్క శరీరాన్ని నిర్మించాడు ప్రియులారా. అందులోనే నీ గురించి, నా గురించి అంత వివరణ ఉంది. చాలామంది పిల్లలు పుట్టకుండా అబార్షన్స్ చేయించుతూ ఉంటారు, ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆపరేషన్ గురించి ఆలోచిద్దాం. ఆపరేషన్ చేయించినంత మాత్రాన మరి దాంట్లో దేవుడు ఎంతమందిని పెట్టాడో వాళ్ళ లెక్క లేకుండా పోతుంది అనుకుంటే పొరపాటండి. మనిషి ఆపరేషన్ చేయించుకున్నా లోపల ఎంతమందిని అయితే దేవుడు పెట్టి ఉన్నాడో ఆ మనిషిలో అంతమంది మిస్ అవ్వరండి. తల్లిలోనికి వచ్చి తల్లిలో నుంచి బయటికి రావటానికి మనము అదే చూస్తున్నాము. కానీ తల్లిలోనికి వెళ్ళి, తండ్రిలోని నుండి తల్లిలోనికి వెళ్ళి మనిషి బయటికి వస్తున్నాడంటే వచ్చేటప్పుడు ఏమి జరుగుతుంది, లోపు ఏం జరుగుతుంది, తండ్రి తల్లి వీరిద్దరిలో ఏం జరుగుతుంది అనే విషయం కూడా ఇక్కడ దావీదు గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాము ప్రియులారా. 2 విషయాలు చెప్తున్నారు ఈయన. ఏమని చెప్తున్నారు? భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అన్నాడు. ఒకటి పాయింట్. రెండో పాయింట్ ఏమన్నాడు? నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని అంటున్నాడు. అంటే పిండముగా ఉన్నప్పుడు దేవుని కన్నులు చూచిని దావీదు గారిని, మిమ్మల్ని, నన్ను, మనల్ని అందరినీ చూచిని. అలాగే భూమి యొక్క అగాధ స్థలములో నుండి దేవుడు ఆ జిగట మన్నుని తీసి శరీరంగా తయారు చేసేటప్పుడు నిన్ను నన్ను చూసిని దేవుని కళ్ళు. ప్రియమైన సోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ మాటలు లోకానికి చెప్పి దేవుడు ఒక్కడేనని చెప్పాలి. తండ్రి తనయులమని మనము గర్వపడేంతగా గొప్పగా క్రీస్తు చెప్పిన ఈ సంగతులు లోకానికి ఆశ్చర్యంగా చెప్పుకోవాలి మనము. క్రీస్తు చెప్పారు, తండ్రి అయిన దేవునికి నేను కుమారుడను, అలాగే దేవునికి మీరు కూడా బిడ్డలే. కాబట్టి దేవునికి బిడ్డలుగా ఉన్నవి మీరు దేవుని సంగతులు నాతో చెప్పాడు దేవుడు. ఆ నాతో చెప్పిన సంగతులు మీకు చెప్పటానికి నేను లోకానికి వచ్చాను అని అన్నారు. అయితే 1,000,000కి ఒక్కడు ఒక పురుషుడు పుడతాడన్నట్టు పురుషుల్లో పుణ్యపురుషులు వేరయ్యా అంటూ పురుషుల్లో పుణ్యపురుషులు వేరయ్యా అనే మాటతో యుగానికి ఒక పురుషుడు ఉంటాడు అనే మాటతో లోకమంతా క్రీస్తును తప్పి వేరే దారిలో నడుస్తుందండి. కానీ క్రీస్తు ఒకే ఒక్కడు, 1,000,000 మందిలో ఒకడు కాదు, ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నారో అందరిలో ఒకడు మాత్రం కాదు, అందరికంటే సపరేట్గా ఒకడని మీరు 2వ భాగంలో తెలుసుకుంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది మొదటి భాగము. ఆశ్చర్యకరంగా మీకు కొన్ని విషయాలు నేను చెప్పాను, చూపించాను కూడా. ఇంతకంటే గొప్ప విషయాలు లోకంలో ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయనుకుంటే అవి అబద్ధాలే. ఉన్నాయని ఎవరిని చెప్తే అవి అబద్ధాలను నిరూపించే అంత విద్య నేను నేర్పించుకుంటాను మీకు. నాలాగా చాలామంది సత్యం ఎరిగిన వారు ఉన్నారు, వారు చెప్పగలుగుతారు బైబిల్ ద్వారా. నేను ఒక్కడనే కాదు, దేవునికి చాలామంది ఉన్నారు. అయితే అనేక మంది దేవుని యొక్క మాటలు తెలుసుకోకుండానే ఈ జీవితాన్ని చాలించి
నరకానికి జారిపోతున్నారు ప్రియులారా. అలా మనలో ఎవరూ ఉండకూడదని నా ఆశ. ఇంతటితో యొక్క కార్యక్రమాన్ని మొదటి భాగాన్ని మనం ముగించుకుందాము. రెండో భాగంలో ఆశ్చర్యకరమైన సంగతులు మీకు నేను చెప్తాను. అందరూ ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, మహాభయంకరమైన శక్తి గల దేవా, అయ్యా, మీ యొక్క ఉన్నతమైన ప్రేమను మాకు అందించి మమ్మునే మహాత్కార్యములుగా మార్చదలిచిన కన్న తండ్రి, మీ యొక్క ఉన్నతమైన ప్రేమను నేనును బిడ్డలను తహతహలాడే ప్రేమతో పరితపించు హృదయంతో అందుకొని మా జీవితాలను మాత్రమే కాక మా జీవితాల్లో వేరుపారి ఉన్న మా చుట్టుపక్కల రక్త సంబంధాలు కానీ, స్నేహ సంబంధాలు కానీ, ఈ లోక సంబంధంలో మీరు మాకు అప్పగించిన ప్రతి పరిచయాన్ని మీ యొక్క క్రీస్తు బంధంతో ఆకర్షించి దేవుడు ఒక్కడేనని, ఆ దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఒకే ఒక్కటని, ఆ ఒక్క మార్గం క్రీస్తు ద్వారానే దేవుడు అన్ని తరాల వారికి ఏర్పాటు చేశాడని తండ్రి మేము ఘంటాపదంగా నిరూపించటానికి తగినట్లుగా విన్న బిడ్డలకును నాకును మధ్యన బహు ఐక్యతనివ్వండి. బహు ఆకర్షణీయమైన మీ స్నేహ బంధాన్ని మాకు అప్పగించండి. దేవుడికే వీరు స్నేహితులు అనే అంత ఆకర్షణీయమైన కార్యాలు మా చేత చేయించుకుంటారని ఈ వాక్యాన్ని చెప్పిన నాకును, ఈ వాక్యాన్ని అందుకొని ఈ కార్యక్రమంలో గొప్పగా మీ యొక్క ఉన్నతమైన చిత్తాన్ని నెరవేర్చడానికి మీ ద్వారా నిర్ణయింపబడిన ప్రతి ఒక్కరును మీ యొక్క ఉన్నతమైన సంతోషము అందుకొని మీకు ఆనందాన్ని కలగజేసే వారముగా, దేవుడు ఏర్పాటు చేసిన వంశముగా, దేవుని ఏర్పరచబడిన దేవుని వంశముగా మేము కీర్తికి ఎక్కాలని, క్రీస్తును మేము ఘనపరిచి మీకు మహిమను కలగజేయాలని ఎంతో ఆసక్తితో ప్రభువ ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి పరచమని, రెండవ భాగానికి ప్రతి ఒక్క బిడ్డ మరి కొద్ది మందితో సిద్ధపరచుకొని ఇదిగో రెండవ భాగాన్ని జాగ్రత్తగా ఆలకించి మీ యొక్క అమృతాన్ని, మీరిచ్చు అమృతాన్ని హృదయం నిండా ప్రతి బిడ్డ స్వీకరించి మృత్యుంజయుడైన క్రీస్తు వలె నిత్యము జీవించాలని ఎంతో ఆశపడుతూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడైన మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.